నీకెందుకు అంత గొప్ప? నాకు అర్థం కాదు. ఆశ్రమం గారు వెనక ద్వారా నుంచి పుట్టించేసారేమో, ఎవరు చూసాడు? అలా ఆయన గారు అంటే ప్రేమ ఉంటుంది కదా. ఆయన గారి బ్యాక్ రూమ్ నుంచి వచ్చేస్తే భోజనం, బయటకు వచ్చి మాత్రం 21 days 22 days స్టిల్ మీకు ఎలా ఉంది? దేవుడు శక్తి ఇచ్చేసాడు. అమావాస్య రోజున కూడుకున్నామండి. మీరు అలా తింటారా? ఎవరికి ఇలాంటి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకూడదంట. అవకాశం ఇస్తే చాలు వచ్చేస్తాడు. అదే ఛాన్స్. అంతకండి అన్నావా అయిపోయాడు. అవకాశం కూడా ఇవ్వకూడదంట. 18-19 చదివితే నేను క్లోజ్ చేసేస్తాను. అతి వినయాసక్తులను దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని విన్న వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీరం ముందు మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను. చూడండి, శిరస్సును హత్తుకోని వాళ్ళంటే శిరస్సు అంటే క్రైస్తును హత్తుకోలేను లేదు. నువ్వు వెళ్ళి ఆడిని హత్తుకుంటావు. ఈడు ఎవరు హత్తుకోలేదు అసలు? ఫస్ట్ క్రీస్తే లేడు. ఈ శిరస్సు అయిన క్రీస్తే లేడు. ఈడు ఎలా ఉంటాడంట? అతి వినయాసక్తుడంట. మీరు దొంగని ఎప్పుడైనా చూడండి, ఆడు ఎంత ఇన్నోసెంట్ గా ఉంటాడో చూడండి. చాలా వినయంగా ఉంటాడు. అసలు కోపమే రాదంటావా ఈ దేవుని సాగుడు అంటాడు. ఎంత గసలు ఏమీ అందరు, ఒక్క మాట కూడా అన్నాడు. ఎలా ఉంటాడు తెలుసా? నేను కాదు చెప్తాడు. ఎలా? అతి వినయాసక్తులు. వీళ్ళు దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి ఉంటారు. ఏమంట? దేవదూతలను ఆరాధించారంట. నా పక్కన ఏం నిలబడింది? దూత. పొద్దుటి కనపడింది దూత. ఇప్పుడే చెప్పింది దూత. మొత్తం వీళ్ళు దూతలతోనే మాట్లాడతారంట. ఇంకేం లేదు. జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం, రేపు దూతలు. ఇప్పుడే దూత వచ్చింది, మంచం కూర్చున్నప్పుడు నీ గురించి చెప్పేసి బంగారం తీసే మొత్తం తీసేసి అక్కడికి ఇచ్చేసి వెళ్ళిపోతాం. భర్త ఎంత కష్టపడితే వచ్చిందమ్మా బంగారం. ఆ చైన్, అది చిన్న చైన్ కొనడానికి ఎంత కష్టం. ఈ దూత చెప్పింది నీకు కాదు. ఎందుకు వీళ్ళు దూత ఆరాధన చెప్తారు. వీళ్ళు అసలు వీళ్ళు మాంత్రికుల కంటే దారుణం అయిపోయారు. మంత్రగాళ్ళు ఈ శుద్ర పూజలకి చేస్తారు కదా, వాళ్ళకంటే దారుణంగా తయారైన వాళ్ళు ఉన్నారు. విష్ణుడు శిరస్సును అడ్డుకోని వాళ్ళు క్రీస్తు ఈయనలో లేడు. ఏళ్ళను చూసి మోసపడుతుంది సంఘం. లేదు ఓ దూత మాట్లాడేసిందంటే దూత మాట్లాడి ఏమి మాట్లాడింది, మీరు ఎక్కడ చూసావు చూపి. అలా నీకు కూడా చూపించాలి కదా అదే దూతని. అంటే నువ్వు పాపి అన్నమాట. ఆయనకి ఏ కన్నాడు. వాడు ఏం చేస్తాడంటే శరీర సంబంధమైన మనస్సు వలన ఊరికే ఉప్పొంగిపోతాడంట. అసలు ఆడుకున్న దంభం, ఆ యాటిట్యూడ్ చూడండి. అన్ని ఉన్నవాడు కామ్గానే భక్తిగానే ఉంటాడు. బైబిల్ ఎలా ఉండాలని ఉంటాడు, అలా వెళ్ళిపోతాడు. అసలు అలాంటి వాళ్ళు నాకు నచ్చరు. ఈ వాక్యం చెప్పేవాళ్ళు కానీ, వాక్యం ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు కానీ వీళ్ళకి నచ్చరు. ఈ ఊరిపోతుంటాడు. నా చేతిలోనే మహిమలోనే అనేవాళ్ళు దూతలు వాళ్ళు. వీళ్ళకి ఉన్న ఫాలోయింగ్ అండి, వీళ్ళు ఎంత పరిగెడుతున్నటువంటి విశ్వాసులండి. దౌర్భాగ్యం అంటే అలాంటి అంత ఫాలోయింగ్ ఉంది వీళ్ళకి. అసత్యానికి ఎప్పుడు కూడా ఏముంటుందంటే పబ్లిసిటీ ఎక్కువ ఉంటుందంట. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. క్రీస్తే అన్ని ఎవరు చెప్పండి? జీసస్ క్రైస్ట్.